తెలంగాణలో పెండింగ్లో ఉన్న 4 లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ కసరత్తు జరుగుతోంది. అయితే ఎంపీ సీట్ల విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అభ్యర్థుల ఎంపిక వాయిదా పడుతూ వస్తోంది. ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్ స్థానాలపై పేచీ కొనసాగుతోంది. ఖమ్మం టికెట్ కోసం 3 మంత్రుల కుటుంబాలు ఆశలు పెట్టుకున్నారు. కరీంనగర్ టికెట్ను ప్రవీణ్ రెడ్డి, వెల్చాల రాజేందర్రావు ఆశిస్తున్నారు. కడియం చేరికతో వరంగల్ టికెట్ విషయంలో క్లారిటీ వచ్చినట్లు సమాచారం. వరంగల్ టికెట్ను దొమ్మాటి సాంభయ్య, పరమేశ్వర్, పరంజ్యోతి ఆశిస్తున్నారు. ఈ 4 ఎంపీ స్థానాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు కానీ ఇప్పటివరకు 13 స్థానాలకు మాత్రమే ఏఐసీసీ అభ్యర్థులు ప్రకటించింది. ఇంకా 4 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేయాల్సి ఉంది. ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలో సీఈసీ మీటింగ్ జరిగినప్పటికీ 4 పార్లమెంటు స్థానాల అభ్యర్థుల విషయంలో చర్చలు కొలిక్కినట్టుగా సమాచారం. దీంతో మరొకసారి సాయంత్రం భేటీ కావాలని సీఈసీ నిర్ణయించింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు మరోసారి భేటీ కాబోతా ఉన్నారు. మొత్తం 4 స్థానాల్లో 2 స్థానాల విషయంలో పీఠముడి వీడినట్టుగా సమాచారం. ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్ విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు. దీంతో మరోసారి ఇన్ఛార్జి మున్షి అటు సీఎం రేవంత్ రెడ్డి, బట్టి అలాగే ముఖ్యమైన జిల్లా నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ కూడా అభ్యర్థుల ఖరారు విషయంలో దోహదం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఖమ్మం విషయానికి వస్తే అక్కడ ఉన్న డిప్యూటీ సీఎం అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు కూడా తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని మొదటి నుంచి కూడా పట్టుపడుతూ ఉన్నారు. ఇప్పటికే ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ముగ్గురు మంత్రులతో విడివిడిగా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ చర్చలు కొలిక్కి రావడంతో పూర్తి నిర్ణయాన్ని ఏఐసీసీకి వదిలిపెట్టినట్టుగా సమాచారం. ఈరోజు సాయంత్రం జరిగే మీటింగ్లో దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక కరీంనగర్ విషయానికి కలిస్తే అక్కడ హుస్నాబాద్ టికెట్, ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ప్రవీణ్ రెడ్డికి గతంలోనే ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం. దీంతో పాటు వెల్చాల రాజేందర్రావు పేరు కూడా వినిపిస్తూ ఉంది. గతంలో అనేక మంది రావు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు కాబట్టి ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొంతమంది కరీంనగర్ జిల్లా నేతలు వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. దీంతో ప్రవీణ్ రెడ్డి లేదా వెల్చాల రవీందర్రావు ఇద్దరిట్లో ఒకరికి టికెట్ ఖరారు చేసే అవకాశం ఉంది. దీనిపైన కూడా సాయంత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక వరంగల్ విషయానికి వస్తే మొదట దొంబైటి సామయ్య పేరు వినిపించింది. ఆ తర్వాత కడియం శ్రీయర్ చేరికతో కడియం కావ్య పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆమె పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఎట్ ది సేమ్ టైం దొమ్మటి సాంబయ్య అలాగే పరంజ్యోతి, పరమేశ్వర్ వీరో పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మాలా మాదిగ ఈక్వేషన్ ప్రకారం చూస్తే కావ్య పేరుకు సంబంధించి పక్కకు వెళ్తుందనే చర్చ కూడా ఉదయించేది జరుగుతూ ఉంది. అదే పరిస్థితి వస్తే దొమ్మటి సాంబయ్య లేదా పరమేశ్వర్, పరంజ్యోతులకు అవకాశం కల్పించే అవకాశం ఉంది. హైదరాబాద్ విషయంలో కొంత కావాలనే పక్కన పెట్టినట్టుగా సమాచారం. ఇతర సామాజిక వర్గాల్లో ఇతర సీట్ల విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత ఏదైనా సామాజిక వర్గంగా ఏదైనా సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా అడ్జస్ట్ చేయాలనుకుంటే హైదరాబాద్ను అడ్జస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.